నిన్న నైట్ అప్డేట్ ఇచ్చానండి. ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 8. ఒకవేళ నైట్ చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు చూసేసి చదివేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 9. కిచెన్ గట్టు మీద ఎందుకు కూర్చోపెట్టావు అమర్ అంది నేహ. ఎందుకు కూర్చోపెడతారే తింగరి, నీతో రొమాన్స్ చేయడానికి. నీ చిట్టి పొట్టకి ఆకలేస్తుందని నిమ్మురుకుంటున్నావు కదా. ఆకలి తీర్చాలి అంటే నేను చపాతీ చేయాలి. ఇప్పుడే శుభ్రంగా ఈ గట్టు మొత్తం క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ నన్ను దీని మీదకి ఎక్కించేసి రెండోసారి క్లీన్ చేసుకునేలా చేశామంటుంది నేహ. ఇలా అయితే ఎలా అంటూ డిసప్పాయింట్ అవుతుంది. మేడం, ఇప్పుడు నువ్వు చపాతీ చేసినా చేయకపోయినా నాకేం పర్లేదు. అయితే బయట తినేసి వచ్చావా, నీకోసం ఇక్కడ కష్టపడి చేస్తుంటే అంటుంది నేహ. ఉసే పిచ్చి మాలకం, ఆకలిస్తుందని పొట్ట తడుముకున్నాను కదవే. బయట తినేసి వచ్చి ఉంటే ఆకలి ఎందుకు వేసేది, ఆకలి అని ఎందుకు చెప్పేవాడిని అన్నాడు. అవును కదా, ఎందుకు చెప్తావు అని ఆలోచిస్తుంది. ఇదిగో, నీతో మాట్లాడితే ఇలాంటి తింగరి మాటలే మాట్లాడతావు. ఓయ్, నన్ను తింగరి అంటే బాగోదు, నాకు కోపం వస్తుంది. నీ కోపాన్ని నీ దగ్గర పెట్టుకో. ఇప్పుడు నాకు భరించే ఓపిక లేదు, అండ్ ఇంకా నీతో వాదించే ఓపిక అస్సలు లేదు అంటూ ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకు తీసుకొని వెళ్తాడు అమర్. టైం కాని టైంలో రొమాన్స్ అవసరమా అమర్? నైట్ అయింది, ఈ టైంలోనే రొమాన్స్ చేసుకుంటారు తెలుసా నేహ. అయినా రొమాన్స్కి టైంతో అవసరం ఏముంది? 15 మినిట్స్ వరకు నువ్వు సైలెంట్గా ఉండు అంటూ ఆమె డ్రెస్ హుక్స్ని తీస్తాడు. ఇలా సింపుల్గా జరిగిపోవాలా ఈ నైట్ అంది నేహ. ఇంకేం కావాలేంటి అంటూ ఆమె మీద బెండ్ అవుతాడు. క్యాండిల్ లైట్ డిన్నర్, మూన్ లైట్లో మన డేట్, అవన్నీ వద్దా నీకు అంది. నెక్స్ట్ టైం అలానే ప్లాన్ చేస్తా, ఇప్పటికి మాత్రం సైలెంట్గా ఉండు అన్నాడు. సరే అంటూ సిగ్గుతో కళ్ళని వాల్చేస్తుంది. మా మేడం గారికి సిగ్గుపడడం కూడా వచ్చా అన్నాడు. అమర్ అలా అంటుంటే ఇంకా సిగ్గుపడిపోతుంది. నేహ, శారీ కట్టుకోవచ్చు కదా, చాలా అందంగా ఉంటావు శారీలో అన్నాడు. శారీ కట్టుకునే టైం ఇచ్చారా నాకు? ఓకే ఓకే, నెక్స్ట్ టైం నీకు ముందే చెప్పేస్తాను, మంచిగా రెడీ అయి ఉండు అన్నాడు. మంచిగా లేకపోతే రొమాన్స్ చేయవా ఏంటని కన్ను కొడుతుంది నేహ. నువ్వెలా ఉన్నా నా గుండెల్లోనే ఉంటావంటూ హార్ట్ మీద చేయి వేసుకుంటాడు. ఆ హార్ట్లో ఎప్పుడు నేనే ఉండాలి, గుర్తుంచుకో అంటూ కొడుతుంది నేహ. ఒసేయ్, ఎవరైనా ముద్దు పెట్టి ఆ మాట చెప్తారు, కొట్టరు అన్నాడు. నా లవ్ వైల్డ్గానే ఉంటుంది, నన్ను తట్టుకోవాలి అంటే ఆ మాత్రం స్టామినా ఉండాలి. నీ గురించి అన్నీ తెలిసే లవ్ చేశానులే, ఇంకేం చేస్తాం, భరించాలి, తప్పదుగా అన్నాడు. తప్పదు అంటూ బ్యాక్కి తిరుగుతుంది నేహ. ఆమె వీపు మీద కిస్ చేస్తూ ఐ లవ్ యూ అంటాడు అమర్. మీటూ అంటూ అతని లిప్స్ని అందుకుంటుంది నేహ. అదరాలతో మొదలైన వారి ప్రయాణం ఒక్కటి అయ్యే వరకు వెళ్తుంది. ఎంతో హాయిగా ఇద్దరు ఒకటి అయ్యాక ఒకరిని ఒకరు చూసుకొని సిగ్గుపడతారు. ఇది మొదటిసారి కాకపోయినా ఎప్పుడో మనకి మొదటిసారిలానే అనిపిస్తుంది కదా నేహ అన్నాడు అమర్. అవును, ఎందుకు మనకి అలా అనిపిస్తుంది అంటుంది. ఎందుకంటే మన ఇద్దరం ఎప్పుడూ గొడవ పెట్టుకుని ప్రతిసారి ప్రేమగా కలిసిపోతాం కాబట్టి అన్నాడు. అలా అని డైలీ గొడవ పెట్టుకోకే బాబు అంటాడు అమర్. నేనేం పెట్టుకోనులే అంటూ అతని టైట్గా హక్ చేసుకుంటుంది. ఆమె అలా ఎందుకు పట్టుకుందో అర్థమైపోతుంది అమర్కి. ఏంటి మేడం అంటూ ఆమె చిన్ పట్టుకుంటాడు. సిగ్గుపడుతూ తలని దించేస్తుంది నేహ. ఎందుకు నా దగ్గర సిగ్గుపడుతున్నావు, విషయం ఏంటో చెప్తారా అన్నాడు. నీకు తెలిసి కూడా ఎందుకు ఆట పట్టిస్తున్నావు అంది నేహ. నీ నోటితో వినాలని కోరికగా ఉంది అందుకే అన్నాడు. నేను చెప్పను, నువ్వే తెలుసుకో అంటూ వేరే వైపుకు తిరుగుతుంది. నా దగ్గర కూడా మొహమాట పడితే ఎలా నేహ? ఆడవాళ్ళకి అబ్బాయిల దగ్గర ఎంత చొరవ ఉన్నా ఇలాంటి విషయాలు సిగ్గుపడుతూనే ఉంటారు అని చెప్తుంది నేహ అమర్కి. అలా సిగ్గుపడేది నార్మల్గా ఉండేవాళ్ళు, కానీ నా డేర్ అండ్ డాష్గా ఉండే నేహ కూడా సిగ్గుపడుతుందా? డేర్ అండ్ డాషింగ్గా మగాళ్ళు కూడా ఆడవాళ్ళకి దాసోహమని అమ్మాయిలు కూడా అంతే. సరే సరే వదిలేసే, టాపిక్ ఎక్కడికో వెళ్తుంది, ముందు నీ ఆలోచన ఏంటో చెప్పు అన్నాడు. నీకు తెలియదా, ఎందుకు గుచ్చు గుచ్చు అడుగుతున్నావు? నేహ, నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు? నీ లవ్ ఇంకొకసారి కావాలి అని అడగొచ్చుగా అన్నాడు అమర్. నేను అడిగితేనే నీ లవ్ ఇస్తావా అమర్ అంది నేహ. నువ్వు అడగనవసరం లేదు, నీ చూపులో అర్థమవుతుంది. కాకపోతే నువ్వు అడిగితే బాగుంటుందని నా ఆశ అంటాడు. అయితే ఇప్పుడు నోరు తెరిచి అడిగేస్తున్నా, నీ లవ్ ఇవ్వచ్చుగా అంది నేహ. ఓకే మేడం అంటూ ఆమెని అల్లుకుంటాడు అమర్ కూడా. దేవ్ ఓట్స్ తిని ఆఫీస్కి వెళ్తూ అమ్మ అని పిలుస్తాడు. సురేఖ ఏంటి అంది కోపంగా. నేను ఆఫీస్కి వెళ్తున్నా అన్నాడు.
వెళ్ళు, డైలీ నాకు చెప్పి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావు. నేను చెప్పాల్సింది ఉంది కాబట్టి పిలిచా అంటాడు దేవ్. మేఘ్నా, ఎక్కడ ఉన్నావు అంటాడు దేవ్. బిట్టుని స్కూల్కి రెడీ చేస్తున్నా సార్ అంటూ వస్తుంది దేవ్ దగ్గరకు. మా అమ్మ ఏదైనా అంటే నాకు చెప్పు. నీ ఇష్టానికి ఇల్లు వదిలి వెళితే తర్వాత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, అర్థమైందా అన్నాడు. హా సార్ అంది మేఘన. సురేఖకి కోపం వస్తుంది పనిపిల్ల ముందు తనని తక్కువ చేస్తుంటే. ఏం మాట్లాడినా దేవ్ ఆన్సర్ ఇవ్వడని సైలెంట్గా ఉంటుంది. అతను వెళ్ళగానే మేఘనాని తిట్టడం మొదలు పెడుతుంది. నీలాంటి వాళ్ళని ఈ గడప తొక్కనివ్వడం మేము చేసిన తప్పు. నీతో మాట్లాడడం కూడా వేస్ట్, వెళ్ళిపో అంటుంది. నా కళ్ళ ముందు కనిపించుకో. బిట్టుని స్కూల్కి రెడీ చేసి బయటకు వెళ్ళిపోతుంది మేఘ్న. ఆమె వెళ్ళడం చూసి రేణుక పిలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ? బాబుగారు వస్తే తిడతారు అని. ఏమనుకోకుండా దేవి సార్ వస్తే కాల్ చేసి చెప్తావా అంటుంది మేఘ్న. నేనెప్పుడూ కిచెన్లోనే ఉంటాను, నాకెలా తెలుస్తుంది? సరిగ్గా చూడకుండా నిన్ను ఇబ్బందుల్లో పెట్టలేను అంది రేణుక. నా మాట విని ఇక్కడే ఉండు. బాబుగారి కోపం నీకు తెలుసు కదా. అసలే వాళ్ళ అమ్మ మీద కోపంగా ఉన్నారు. ఇద్దరి మీద కోపం వచ్చిందనుకో మొత్తం నీ మీదనే చూపిస్తారు. బయటకు వెళ్తే దేవ్ సార్ ఒప్పుకోరు, ఇంట్లో ఉంటే ఆంటీ గారు ఒప్పుకోరు. నేనేం చేయాలి అని తల పట్టుకొని కూర్చుంటుంది మేఘన. నాకు కిచెన్లో హెల్ప్ చేయంది రేణుక. రేణుక అక్క, ఆంటీ గారు ఏదో ఒక పని మీద అక్కడికి వస్తూనే ఉంటారు. మళ్ళీ నన్ను చూస్తే కోప్పడతారు, వద్దులే అంటుంది. నువ్వేం అనుకోను అంటే నేను ఒకటి అడగాలి మేఘన అంది రేణుక. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ చెప్పే పొజిషన్లో నేను లేను అంది. అది కాదురా, నేనేమైనా సొల్యూషన్ చెప్పగలనేమో అని. నా బాధ ఎవరికి చెప్పుకున్నా తీరేది కాదు. ఇలాంటి మాటలు పడాల్సిందే. పదే పదే నన్ను తక్కువగా చేసుకోలేను, నా గతాన్ని గుర్తు చేసుకొని అంది. నీ గతం గురించి చెప్తేనే కదా తెలిసేది అంటుంది. సారీ రేణుక అక్క, నేను బయటకు వెళ్తున్నాను. సార్ వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వు, లేదంటే లేదు అంది. ఇంకా వాదించడం వేస్ట్ అని వెళ్ళిపోతుంది రేణుక. అలా అడుగు బయట పెట్టపోతుంటే లోపలికి వస్తాడు. మేఘ్నాని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. ఏం లేదు సార్, ఏమీ తోచడం లేదు, అందుకే రోడ్డు మీద తిరుగుదామని వెళ్తున్నావా అన్నాడు దేవ్. ఇంట్లో బోలెడు పని ఉంది కదా, చేయొచ్చుగా అంటాడు దేవ్. ఖాళీగా తిరుగుతూ కూర్చుంటావా? ఊరికే జీతం ఇస్తారనుకుంటున్నావా? ఈ ఇంట్లో తిన్నదానికి కూడా నువ్వు పని చేయాలి అని చెప్తాడు. నైట్ దానికి ఎలాగో ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాను కదా. ప్రతిసారి అలా మాట్లాడుతుంటే మేఘ్నాకి తన మీద తనకే విరక్తి వస్తుంది. దేవ్ అలా అంటున్నప్పుడు మేఘ్నా బాధపడడం చూస్తాడు. చేసేవన్నీ అలాంటి పనులు, మళ్ళీ మేము అంటేనేమో మొహం ముడుచుకుంటారు అంటూ, దీనితో నాకు డిస్కషన్ ఎందుకు, ఫైల్ మర్చిపోయా, ముందు అది తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు. ఏంటి దేవ్ మళ్ళీ వచ్చావు? నీ ప్రియురాలని చూసుకోవాలని అనిపించిందా అంటుంది సురేఖ. లేకపోతే నేనేమైనా పంపించేస్తాను అని భయపడ్డావా అంది. జాగ్రత్తగా మాట్లాడు మామ్, నువ్వు కాబట్టి కామ్గా ఉన్నాను. అదే వేరొకరు ఇలా మాట్లాడితే ఏం చేస్తావు? నేను ఇలానే అంటాను అంది. ఇద్దరు చేసే పనులు బట్టే కదా నేను ఇలా అనేది. నువ్వు మంచిగా ఉంటే ఈరోజు నా నోట్లో నుంచి ఈ మాటలు ఎందుకు వస్తాయి అంది. నిన్ను కుదురుగా పెంచకపోవడం మాదే తప్పు అంటుంది. తెలుసుకున్నావు కదా, ఇంకా సైలెంట్గా ఉండు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు దేవ్ అక్కడి నుంచి. ఏం మంత్రం వేస్తున్నావు నా కొడుకు మీద? మొత్తానికి నా మాట వినడం లేదు అంది సురేఖ. నేనేం చేయలేదు ఆంటీ గారు అంది మేఘ్న. నోర్మోయ్, ఇంకొకసారి ఆంటీ గారు అని పిలిచావంటే బాగోదు. అలా రోజు మొత్తం మేఘనాని ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది సురేఖ. నైట్ ఎప్పటికో దేవ్ వస్తాడు. మళ్ళీ ఒకసారి తనతో మాట్లాడాలి అని సురేఖ వెళ్తుంది. అప్పుడే ప్లేట్లో భోజనం తీసుకుని దేవ్ దగ్గరకు వెళ్ళింది మేఘన కూడా. సార్ భోజనం పైకి తీసుకురమ్మన్నారంటగా, అందుకే మీ గదికి తీసుకొచ్చాను అంది. 10 minutesలో ఫ్రెష్ అయ్యి సారీ కట్టుకొని నా ముందు ఉండాలి అన్నాడు ఆర్డర్ వేస్తూ దేవ్. సరే అని తల ఊపి బయటకు వెళ్తుంటే సురేఖ ఎదురుగా వచ్చి కోపంగా చూస్తుంది మేఘనని. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. మేఘన ఏమంటుందో, సురేఖ వాళ్ళిద్దరిని అలా రెడ్ హ్యాండెడ్గా చూసి ఇప్పటివరకు అయితే చాటుగా కాదు, అయిపోయిన తర్వాత చూస్తుంది. ఇప్పుడు స్టార్టింగే చూస్తుంది. ఏమంటుందో, తన రియాక్షన్ ఎలా ఉంటుందో గెస్ చేయండి సరదాగా. అండ్ నేను ఏమైందంటే కళ్ళు మండుతున్నాయి. నేను కారం కలిపిన చేత్తో కళ్ళలో పెట్టేసుకున్నా. దానివల్ల అనుకుంటా లేట్గా రియలైజ్ అయ్యాను అనమాట. దాన్ని కారం ముట్టుకున్నాను కదా,
అయినా కానీ హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా డెటాల్తో హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా మండిపోతున్నాయి. మీకు కూడా ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా? అండ్ ఆ స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. రెగ్యులర్గా స్టోరీ ఫాలో అయ్యేవాళ్ళు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకుండా. అబ్బా ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్యాయంగా, మీకు నచ్చిందా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? కామెంట్ చేస్తేనే కదా. అండ్ ఇప్పటివరకు అయిపోయిన స్టోరీస్ అన్ని ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. నాకు తెలిసి ఇంకా మోడర్న్ కపుల్ ఒక్కటే యాడ్ చేయాలనుకుంటే దాన్ని కూడా యాడ్ చేస్తాను. మిగిలిన స్టోరీస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే చదివేయండి. అండ్ ఇంకేం లేదు, ఇదే చెప్తాను కదా ఎప్పుడు రిపీటెడ్గా ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. ఎప్పుడైనా నేను నీతోనే అన్ని అప్డేట్ ఒకటి ఇవ్వలేదనుకోండి, దాని బదులు ఇల్లాలు ప్రియురాలు స్టోరీ ఇచ్చేస్తాను. ఇదే అప్డేట్ 2 ఇస్తాను. సో ఈరోజు మ్యాక్సిమం నీతోనే అన్ని స్టోరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతానో, నాకు తెలియదు. అండ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.